నమ శివాయ, హర హర మహాదేవ్, జయ శ్రీ మహాకాల్, గురుదత్తే నమ, అఘోరి కాళీయ నమ. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, గోహత్యను ఆపడానికి, ఆడపిల్లలను రక్షించుకోవడానికి, ప్రకృతి సేవ చేయడానికి, నా వంతు నేను చేయడానికి నేను పోరాడుతూనే ఉంటాను. ఎప్పుడు కానీ నేను వెనక్కడిగే వేసే ప్రసక్తే లేదు. అందు గురించనే నేను ఇప్పుడు ఒకటే చెప్పదలుచుకున్నాను. హిందూ దేశం అనేది హిందువులు మాత్రమే ఉండాలి. క్రిస్టియన్ వాళ్ళు కానీ, ముస్లిం వాళ్ళు కానీ నా భారతదేశంలో ఉంటే నా ధర్మాన్ని గౌరవిస్తూ ఉంటే ఉండనీయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నా ధర్మాన్ని గౌరవించకుండా మత మార్పిడి చేస్తూ, గోహత్య చేస్తూ, ఇక్కడనే ఆడపిల్లల మీద దాడులు చేస్తూ ఉంటా అంటే ఇక్కడ సహించే వాళ్ళు ఎవరూ లేరు. ఈ దేశం నుండి ఎలా తరిమి కొట్టాలో కూడా మాకు చాలా బాగా తెలుసు. నేను కొడతాను కూడా, త్వరలోనే కొట్టబోతాను కూడా. నా ధర్మాన్ని గౌరవిస్తే నేను గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు గౌరవించని వాళ్లకు మాత్రమే నేను ఇది చెప్పదలుచుకున్నాను. నా దేశంలో నా సనాతన ధర్మాన్ని గౌరవించు, నా సాంప్రదాయాలను గౌరవించే వాళ్ళు, సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు మాత్రమే నా భారతదేశంలో, నా హిందుస్థాన్లో మీరు ఉండే హక్కు మీకు ఉన్నది. అంతేగాని గోహత్యలు చేస్తూ, సనాతన ధర్మాన్ని తిడుతూ మేము ఇలాగే ఉంటాము, మేము సెక్యులరం అంటే ఇక్కడ కలవదు. సెక్యులర్ అనే వాళ్ళకు కూడా నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి. త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి, చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము. మీకేం తెలుసు మా త్యాగాలు? మీకేం తెలుసు మా పోరాటం? మేము ఎందు గురించి చేస్తున్నాం? విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు, అడ్డుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. హిందువులారా, ఇకనైనా మేలుకోండి. దయచేసి ఇకనైనా మేలుకోండి. సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, గోహత్యను ఆపుదాం, ఆడపిల్లలను రక్షించుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం. అందరము కలిసి కట్టుగా పోరాడి మన ధర్మాన్ని మనము కాపాడుకుందాం. మన ఆడపిల్లలని మనము రక్షించుకుందాం, మన గోమాతని మనము రక్షించుకుందాం. జై సనాతన్ ధర్మ్. ముస్లింలారా, క్రిస్టియన్స్లారా, మీకు మరీ చెప్తున్నాను, ఎంత దూరమైనా ప్రాణత్యాగం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి నా ధర్మాన్ని కించపరచకుండా, నా ఆడపిల్లల మీద దాడులు జరగకుండా మిమ్మల్ని మీరు నా నుండి రక్షించుకోండి. లేదంటే ఒక్కొక్కరిని ఊచకోత కోయడానికి నేను రాబోతున్నాను. చాలా హెచ్చరిస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు నేను మిమ్మల్ని మేము పేరు పెట్టి అంటున్నానంటే, ఒకడు అంటాడు 15 నిమిషాలు మాకు వదిలిపెడితే ఎవరు ఈ హిందుస్థాన్లో లేకుండా ఎలా చేస్తావు? నీకు దమ్ముందా? నీకు దమ్ముంటే నేను 5 నిమిషాలు టైం ఇస్తా. ఏదో ఓఎస్ఓ ఇంకోటి ఏదో అంట, అగ్రబుద్ధిందో ఏదో ఉంది వాళ్ళ పేరు, ఓఐసి అనేది. అంటే నా దేశంలో బతికి నా హిందువులనే 15 నిమిషాలు నీకు టైం ఇస్తే ఏం చేస్తావు? నీకు దమ్ముంటే నా దగ్గరికి రా, నాతోని పోరాడు. మాటలు ఎవరైనా చెప్తారు, నీకు దమ్ముంటే చేతలు చేసి చూపించు. చేతలు. అందుకే నేను చెప్తున్నా కదా, నీకు 15 నిమిషాలు అడిగినావు, నీకు 5 నిమిషాలు ఇస్తా. నేను కట్టిన ఈ ముడి సిక ఉందా, దీన్ని కూడా కదిలియలేవు. నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను. అది నా కెపాసిటీ. గౌరవించడం నేర్చుకో. గౌరవిస్తే నేను గౌరవిస్తా.
లేదంటే ఊచకోత కోస్తా. ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త, ఖబర్దార్. ఇకనైనా గోహత్యను ఆపండి. ఆడపిల్లలని గౌరవించండి, ప్రకృతిని గౌరవించండి, నా ధర్మాన్ని గౌరవించండి. లేకుంటే రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను. ఒక్కొక్క ముస్లింని, ఒక్కొక్కరు క్రిస్టియన్ని మీరు మత మార్పిడి చేస్తున్నారు. మీరు ఇంకోటి లవ్ జిహాద్తో ఇంకోటి ఏదో చేస్తున్నారు. అవన్నీ చూస్తూనే ఉన్నాను. నేను పోరాటంలోకి దిగితే అది వేరేలా ఉంటుంది. మీలాగా నేను మాటల దారిని కాదు, చేతల దారిని, చేతలు చేసి చూపిస్తాను. అందుకే నేను చెప్తున్నాను, ఇకనైనా జాగ్రత్త ముస్లింలారా. ఉంటే ఈ భారతదేశంలో, నా హిందుస్థాన్లో ఉంటే ఒక హిందువుగానే ఉండండి. లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోండి. ఇక్కడ బతికే హక్కు లేదు. ఇక్కడ ఉంటే నా ధర్మాన్ని గౌరవించండి, బొట్టు పెట్టుకోండి, గుళ్ళకి రండి, పూజ చేసుకోండి, మీరు బాగా బతకండి. కానీ గోహత్య చేస్తూ, ఆడపిల్లల మీద దాడులు చేస్తూ, ఇంకోటి గోహత్య మీరు ఎంత చేస్తున్నారో అది తెలిసి కూడా నా హిందువులే కాపాడుకోలేకపోతున్నారు. మిమ్మల్ని ఎవరిని నేను ఊరికి వదిలిపెట్టను. నేను వస్తున్నాను. వచ్చిన తర్వాత నేనేంటో ఒక్కొక్కరికి చూపిస్తాను. మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి. నన్ను ఆపాలంటే నాది ఈ దేహం వదిలేసి, లేకుంటే నా ప్రాణం వెళ్ళితేనే కానీ నా పోరాటం ఆగదు. కానీ నేను ఎక్కడ ఆపను. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను. ఎంతమంది అయితే నా ధర్మాన్ని, నా ఆడపిల్లలని, నా గోమాతని హత్య చేస్తున్నారో వాళ్ళందరినీ ఊచకోత కోస్తాను. హిందుస్థాన్లో ఉంటే హిందువుగా ఉండండి, బొట్టు పెట్టుకోండి, గుళ్ళకి వచ్చి పూజ చేయండి. లేదంటే ఇక్కడికి వెళ్ళిపోకపోతే ఊచకోత కోస్తా, గుడ్డలు తీసి నడి రోడ్డు మీద కొట్టేస్తా. అలాంటివి చేయకపోతే మీరు అడగండి. ఖబర్దార్, చెప్తున్నా కదా, ఖబర్దార్. చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముస్లింలారా. కొంతమంది ముస్లింలకే చెప్తున్నా నేను, ఇది కూడా అందరికీ చెప్పట్లేదు. చాలామంది గౌరవిస్తున్నారు. నీకొక హోదా ఇస్తే 15 నిమిషాలలో ఏం చేస్తావు హిందువులని? ఏం చేస్తావు నువ్వు 15 నిమిషాలలో హిందువుల్ని? నేను ముడిగట్టిన సికను కూడా కదిలియలేవు నువ్వు. నీకు అంత ధైర్యం ఏడింది? అంత పెద్ద బహిరంగ సభలో 15 నిమిషాలు ఇస్తే నువ్వేం చేస్తావు? నేను ఇస్తా, దమ్ముంటే నా ముందుకొచ్చి నాతో పోరాడు. ఉందా అంటున్నా. ఖబర్దార్. నోటి మాట బయటికి ఆ శబ్దం వస్తుందంటే 1కి 10 సార్లు ఆలోచించు. లేకుంటే నీ మొండెం వేరైపోతుంది. అంత దూరం తెచ్చుకోకు. హిందుస్థాన్లో ఉండాలంటే హిందూగా ఉండు, గౌరవించకపోతే నిన్ను నేను చాలా కఠినంగా శిక్షించాల్సి వస్తుంది. నువ్వు ఓవైసీ అయినా, నువ్వు ఇంకో దారికారైనా, నా ముందు ఇవన్నీ నడవవు. నా ధర్మం ముందు ఏమీ నడవదు. దేవాదాయం నుండి వచ్చే ఆదాయం కావాలి మీకు. తిండి తింటారు. ఎక్కడైతే గుడి ఉంటుందో అక్కడ మీ కొన్ని షాపులుండి అక్కడికి వెళ్ళి వచ్చే ఆదాయం, ఆ గుడి దగ్గర మాత్రం షాప్ పెట్టుకొని బతకచ్చు. కానీ హిందూ సాంప్రదాయాలు వద్దు. హిందూ గోమాతను తినాలి మీరు. ఇదేనా మీకు నేర్పించింది? అంటే ఇటు గోమాతను తింటూ, ఇటు ఆడపిల్లల మీద దాడి చేస్తూ, నా ధర్మాన్ని కించపరుస్తూ, ఇలానేనా మీరు? ఒక్కొక్కడికి ఉంటుంది. ముస్లింలారా, క్రిస్టియన్లారా, చాలా జాగ్రత్తగా వినండి. కొంతమంది మాత్రమే నన్ను నా ధర్మాన్ని, నా గోమాతని, నా ఆడపిల్లలని కించపరిచే వాళ్లకు, హేళన చేసే వాళ్లకు, గౌరవించని వాళ్ళకే ఇది. చాలా ఇంకా ముందు నా నుండి ఇంకా మీరు చాలా తెలుసుకోబోతున్నారు. ఇంకా పోరాటం చేయబోతున్నాను. ఒక్కొక్క మొండాన్ని కూడా, నరబలి కూడా ఇవ్వబోతున్నాను. జాగ్రత్త ఉండండి. నాకు ఏ భయం లేదు. నేను దేనికి భయపడను.
నేను నా ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధం. నా ధర్మం గురించే, నా ఆడపిల్లల గురించి, నా గోమాత గురించి. నా నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. జాగ్రత్త ముస్లింలారా, జాగ్రత్త క్రిస్టియన్లారా. లేకపోతే ఇగో అమ్మవారి దగ్గర అసలే ఆయుధ పూజ చేస్తున్నాను. ఒక్కొక్కడికి తలలు లేచిపోతాయి. చెప్తున్నాను, జాగ్రత్త ఉండండి. ఇప్పటికే ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ధర్మాన్ని కాపాడుకుంటాను. కాపాడుకునే బాధ్యత ఉంది కాబట్టే ఈరోజు కూడా ఎంతమంది విమర్శించినా, ఎంతమంది అడ్డుకున్నా నా పోరాటాన్ని మాత్రం ఆపలేను. నేను వస్తున్నాను, త్వరలో వచ్చి ఒక్కొక్కరి సంగతి చెప్పబోతున్నాను. నా నుండి మీరు కాపాడుకోండి. నా నుండి మీరు ఎలా రక్షించుకుంటారో నేను చూపిస్తాను. నేను తలుచుకుంటే నా భారతదేశం నుండి, నా హిందుస్థాన్ నుండి 5 నిమిషాలల్లో ఇక్కడ ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం కూడా ఉండడు. అలా చేస్తాను, చేసి చూపిస్తాను. జాగ్రత్తగా వినండి. ధర్మాన్ని గౌరవిస్తూ, గోహత్యను ఆపుతూ, గోమాతను పూజిస్తూ, నుదిటి మీద బొట్టు పెట్టుకొని ఇక్కడ బతకండి. ఇలా నుదిటి మీద బొట్టు లేకుండా, నా ధర్మాన్ని గౌరవించకుండా, గోమాతని పూజించకుండా, ఆడపిల్లలకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మీరు ఇక్కడ బతుకుతా అంటే నేను సహించను. ఒక్కొక్కరిని ఊచకోతగా వస్తా. ఈ కోసే బాధ్యత నాది. ఆ బాధ్యత నేను తీసుకున్నాను. నేను కంకణం కట్టుకున్నాను లోక కళ్యాణం గురించి. నా నుండి కాపాడుకోండి ముస్లింలారా, జాగ్రత్త. మరీ హెచ్చరిస్తున్నాను. ఇంకోటి, ముందు ఏదో రాజ్యాంగం అంటున్నారు. నా దగ్గర రాజ్యాంగాలు, గీజ్యాంగాలు, చట్టాలు నడవై. నా దగ్గర ఒకటే, నా సనాతన ధర్మం, భగవద్గీత. ఇవి మాత్రమే. మీ రాజ్యాంగాలు చెప్తాయి, మీ చట్టాలు చెప్తాయి అంటే నా దగ్గర నడవయి. ఏ చట్టం కూడా నాకు వర్తించదు. మీకు ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. ఇంకెన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. నేను వాటిని పట్టించుకోను కూడా. నాకు నా ధర్మం కావాలి. నా ధర్మాన్ని రక్షించుకుంటాను. నా ఆడపిల్లలను రక్షించుకుంటాను. నా గోమాతను రక్షించుకుంటాను. నా ప్రకృతిని నేను కాపాడుకుంటాను. అది నా బాధ్యత. అందుకే నేను కంకణం కట్టుకొని మరీ నేను వచ్చాను. రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదం కూడా తీసే వరకు నేను పోరాటం ఆపను. భారతదేశంలో ఓన్లీ హిందువులే ఉండాలి. ఆ సెక్యులర్ అనే పదాన్ని కూడా తీయడానికి కూడా నా పోరాటం నేను త్వరలో మొదలు పెడుతున్నాను. ఇది జరగకపోతే ఎంత దూరమైనా, ఎంతమంది తలలు తీయడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీరు తెలుసుకోండి. నాగ సాధువుల గురించి, అఘోరుల గురించి తెలుసుకోండి. తెలుసుకొని మాట్లాడండి. ఎంత జీవితం త్యాగం చేస్తే ఈరోజు నేను ఇలా ఉన్నాను. నాకు ఏ ఆశలు లేవు. నా వెనకాల ఎవ్వరూ లేరు. నా వెనకాల ఉన్నది నా కాళీమాత, నా పరమశివుడు. మీరేంటి నన్ను భయపెట్టేది? ఒకడు అంటాడు, ఆమె భయంలో పారిపోయింది. ఏంటి నేను నీతోని పారిపోయేది? ఏడికి పారిపోయినా? వస్తున్నాను, చూసుకోండి. ఇంకా కాసుకోండి ఒక్కొక్కరు. హిందూ అని బొట్టు పెట్టుకొని పేరు చెప్పుకోవడం కాదు. కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే నువ్వు హిందువు. అదే నువ్వు కట్టర్ హిందువు. ఇక్కడ ఒకటే ధర్మం ఉంది. ఇక్కడ ఒకటే ధర్మం ఉంది. అది సనాతన ధర్మం. ఇక్కడ ఒకటే మతం ఉంది. మానవ మతం. ఎన్నో ధర్మాలు వస్తుంటాయి, పోతుంటాయి. నా ధర్మం చిరకాలం అలాగే శాశ్వతంగా ఉంటుంది. తరతరాల నుండి గుళ్ళు దోచుకున్నారు. తరతరాల నుండి ఆడపిల్లలని ఆడపిల్లలు ఏం చేశారు నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. అమ్మవారి దగ్గర ఉన్నా కాబట్టి
ఒక్కొక్కరిని ఊచకోత కోస్తానా కొడకల్లారా. ఇప్పుడు మీరు అనొచ్చు, అఘోరి అమ్మ అంత పెద్ద మాట అనొచ్చా కొడకల్లారా అని అంటే మీరు ఏం చేస్తారు? ఈ ముడిగట్టిన శిఖను కూడా కదిలియలేరు. మనిషిలాగా బతకండి, మానవత్వంగా బతకండి. లేదంటే ఒక్కొక్కరిని హిందువులారా మీకు కూడా చెప్తున్నాను, ఊచకోత కోస్తా. ఎందుకంటే మీరు హిందూ అనే ముసుగులో ఉన్నారు. అందులోకి వెళ్ళి బయటికి వచ్చి ధర్మం గురించి పోరాడండి. లేదంటే నేను అన్ని ధర్మాలను గౌరవిస్తా అంటే నా దగ్గర నడవదు. నిన్ను గౌరవిస్తే నువ్వు గౌరవించు. ఒకడొచ్చి అమ్మవారిని తల్లితే ఏం చేశావు? నువ్వు హిందూ అని చెప్పుకుంటున్నావుగా, ఏం చేసినావు? ఏమైంది నీలో ఉన్న భక్తి ఏమైంది? హిందూ అని చెప్పుకుంటున్నావు, ఎక్కడ పోయింది? ఒకడొచ్చి 15 నిమిషాలు ఇస్తే ఊచకోతకు వస్తా అన్నాడు. మరి వానికి ఎందుకు నువ్వు ఎదురు తిరగట్లేదు? ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ధర్మం ఏమని చెప్తా? సనాతన ధర్మం. నిన్ను గౌరవిస్తే నువ్వు గౌరవించు, నిన్ను గౌరవించకపోతే నువ్వు గౌరవించకు. అది కదా. సెక్యులర్ ఎవరు లేదు, కట్టర్ హిందూ ఇక్కడ, అంతే. కట్టరుగానే ఉండాలి, కట్టరుగానే పోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఏ ఒక్క ముస్లిం నా కొడుకుని, ఏ ఒక్క క్రిస్టియన్ నా కొడుకుని నా భారతదేశంలో లేకుండా మాత్రం చేసేదే నేను కంకణం కట్టుకున్నాను. ఎవరేం చేస్తారో చూసుకుంటాను. దమ్ముంటే నన్ను ఆపుకునే అంత మీకు ధైర్యం లేదు. ఎందుకంటే మీలాగా నేను ఎవరి దగ్గరనో డబ్బులు తీసుకోనో ఒకరికి మాయ మాటలు చెప్పి బతకట్లేదు. నిజాయితీగా ధర్మం గురించి పోరాడుతున్నాను, భక్తితో ఉన్నాను. నా శరీరం సైతం నేను లోక కళ్యాణం గురించి త్యాగం చేశాను. నా శరీరాన్ని సైతం లోక కళ్యాణం గురించి త్యాగం చేశాను. మీకేం తెలుసు నా గురించి? టీవీల ముందుకు వచ్చి మాట్లాడతారు. ఇదేనా మీకు నేర్పించింది? మీ కళ్ళ ముంగట ఇంత పాపం, చిన్న ఆడపిల్ల మీద, పండు ముసలి మీద దాడులు జరుగుతున్నాయి, వాటి మీద మాట్లాడరు. గోహత్య జరుగుతుంది నీ కళ్ళ ముంగట, దాని మీద మాట్లాడవు. లవ్ జిహాద్ అనే పేరుతోని ఆడపిల్లలని పెళ్లి చేసుకొని కొన్ని రోజులు వాడుకొని వదిలేస్తున్నారు, వాటి మీద మాట్లాడవు. రాజ్యాంగం అంటే ఏదో రాజ్యాంగం, అందులో సెక్యులర్ అనే పదం ఉంది, దాని గురించి పోరాడవు. గుళ్ళు ధ్వంసాలు అవుతున్నాయి, వాటి గురించి మాట్లాడవు. కానీ అఘోరమ్మ గురించి మాత్రం మాట్లాడడానికి మాటలు వస్తాయి. ఇదేనా నువ్వు? ఇదేనా నీకు హిందూ అని పేరు ఇందుకేనా పెట్టుకున్నావు? ఒక హిందువునేనా మాట్లాడేటి అన్న మాటలు? నువ్వు నన్ను ఏం అడగాలి?